Okay. I am tying the note. Welcome back to my channel Tejaswini Gowda. నేను వీడియో స్టార్ట్ చెయ్యగానే నేను ప్రిపేర్డ్ గా ఉంటానని చెప్పి హెయిర్ అంతా టక్కని లీవ్ చేసింది. ఎంత బ్యాడ్ పొజిషన్ లో అమ్మ బిందాస్ ఉన్నప్పుడు వీడియో కింగ్ అంటారు అనమాట. సో యా, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఏమంటారు వరలక్ష్మి వ్రతం 3rd వీక్ లో చేసుకుంటా అన్నాను. అండ్ పర్సనల్ గా నేను అన్ని వచ్చి పర్సనల్ గా నాకు కావాల్సింది అన్ని నేను తీసుకోవాలనుకున్నాను. అందుకోసమే కొంచెం 1 వీక్ డిలే అయినా పర్లేదు అని చెప్పి డిలే చేశాను. అండ్ ఇంతకు ముందే వీడియో చేద్దాం అనుకున్నాను. ఇదిగోండి నా షాపింగ్ అన్ని ఇంకా మొత్తం అవ్వలేదు, బట్ యా కొన్ని తీసుకున్నాను. వచ్చి రిటర్న్ గిఫ్ట్స్ కానీ అన్నిటికీ కావాలి కాబట్టి మొత్తం వచ్చి తీసుకున్నాను. సో ఇన్ పర్సన్గా వచ్చి, బట్ ఇక్కడ నేను వీడియో తీసుకుంటూ కూర్చుంటే జనాలు చాలా మంది ఉంటారు, ఇంకా అవ్వదని చెప్పి మాస్క్ వేసేసుకొని టక్క పర్చేస్ చేసుకొని వచ్చేసినాను. సో మీరు చూడొచ్చు ఆల్రెడీ దీనికోసం షాపింగ్ కొన్ని సిల్వర్ తీసుకోవాలనుకున్నాను, అవి తీసేసుకున్నాను. శారీ తీసుకోవాలి, అది కూడా తీసేసుకున్నాను. అవన్నీ కూడా ఏం వీడియో చేయలేదు. బేసికల్గా ఇంకా రేపే ఫ్రైడే, సో రేపే పూజ చేయాలి. రేపటికి ఈ రోజు తీసుకొచ్చి ఇట్లా ఎంతకు వచ్చాం మనం? 1:30కి బయలుదేరాం, 1:15కి బయలుదేరాం, 2కి వచ్చాము. టైం 4:40 అవుతుంది. అసలు ఎక్కడ స్టాప్ లేదు, ఏం లేదు. 2కి వచ్చాము, 4:30కి అంతా బయలుదేరిపోయాము. 2.5 hours లో మొత్తం ఇవన్నీ ఏమేమి కావాలో మొత్తం అన్ని తిరిగి టక్క తీసేసుకున్నాము. ఇంకా వెళ్ళి ఫ్లవర్స్ కొన్ని అవి ఇవి తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళి ఫస్ట్ అంతా రెడీ చేసుకొని ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసేయాలి. రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసిన తర్వాత ఇంకేమి డెకరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేను వెళ్ళాలి, కానీ ఆ షార్ట్స్ మీకు పెడతాను డెఫినెట్గా. సో అదొకటి ఉంటుంది. అండ్ వెళ్ళి అమ్మవారిని శారీ అంతా పెట్టి అలంకరించాలి. సో చాలా పని ఉంది యాక్చువల్గా. ఇప్పుడే నైటే అంటే కలశం అవన్నీ కూర్చోపెట్టడం మాత్రం మార్నింగే. శారీ వరకు కట్టేస్తే మార్నింగ్ తొందరగా పూజ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ చాలా మంది అడుగుతూనే ఉంటారు, మొన్న కూడా నాకు అడిగారు అంటే ఆ ప్రాసెస్ చూపించండి అని. ప్రతిసారి నేను ఎవ్రీ టైం అంటే అంత డీటెయిల్గా ప్రాసెస్ చూపించలేకపోతున్నాను. ఈ టైం కూడా ఎంతవరకు నేను చూపిస్తానో నాకు తెలియదు, బట్ యా డెఫినెట్లీ ఐ షో. అండ్ యా చూడండి. అండ్ యాక్చువల్గా మాతో పాటు రిష్కా రావాల్సింది, బట్ రిష్కా రాలేకపోయింది బికాజ్ మాకు నిన్ననే గణేష్ చతుర్థి ఈవెంట్ అయింది. నేను కూడా ఇంటికి వెళ్ళిందే 3కి, సారీ అయిపోయింది 3కి. ఇంటికి వెళ్ళి 3కి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచి వచ్చేసిన అనమాట నేను కూడా. బట్ పాపం తనకు 6 అయిందంట ఎర్లీ మార్నింగ్, సో అందుకే రాలేకపోయింది. బట్ ఇప్పుడు ఇంటికి వస్తుంది మాకు హెల్ప్ చేయడానికి. సో సీ యు దేర్, బాయ్. మనము ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళామన్నమాట. పూల మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ ఇంకేమేమి అది ఇది ఇక్కడ కనిపిస్తుంది, లైట్ లేదు, అరటి ఆకులు అవి అన్ని తీసుకుని, మామిడాకులు, అరిటాకు అన్ని ఏమేమి కావాలో అన్ని తీసుకొని ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. నా డెకరేషన్ కూడా అక్కడ కంప్లీట్ అయిపోయింది. కానీ నేను వెళ్ళి ఇంకేమైనా చేంజెస్ ఉంటే ఇప్పుడు లాస్ట్లో చెప్పాలి. సో వీఆర్ ఆన్ ద వే. Another 15-20 minutes will reach, and let's see how it has come. మా బాబు సైలెంట్గా కూర్చొని చూస్తున్నాడు, ఏం డిస్టర్బ్ చేయకుండా. ఇది రెడీ అవుతా ఉంది ఆల్మోస్ట్. ఈ బ్యూటిఫుల్ డెకార్ని వైబ్రెంట్ డెకార్స్ అండ్ రెంటల్స్ వాళ్ళు చేశారు. సో యా
యాక్చువల్గా వాట్ ఆర్ వి డూయింగ్ రిషిక? ప్రిపరేషన్స్ ఫర్ వరలక్ష్మి పూజ. సో ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. సో యా కొంచెం మెస్సీగా ఉంటుంది. వై బికాజ్ ఇట్ ఈస్ ఆ కాస్ట్యూమ్ రూమ్. సో వీఆర్ అరేంజింగ్ ఫర్ రిటర్న్ గిఫ్ట్స్. రిటర్న్ గిఫ్ట్స్ కోసం అరేంజ్ చేస్తున్నాము. అందుకే నేను రిషిక కూర్చున్నాం. హరిని కొంచెం ఏదో పని మీద బయటకు వెళ్ళింది. షీ కమ్ సూన్ అండ్ వీ హ్యావ్ టు స్టార్ట్ నౌ. ఇదిగోండి బ్యాగ్స్ తెచ్చాను, ఇలాంటి బ్యాగ్స్. సో సో ఇలాంటి బ్యాగ్స్ తెచ్చాను. అండ్ బ్లౌజ్ పీసెస్ కూడా అన్నీ కొంచెం మంచిగానే, బికాజ్ మా ఆర్టిస్టులు అందరూ యూజ్ చేయాలని అట్లా తీసుకొచ్చాను. అండ్ దాంతోపాటు చూపిస్తాను, ఏమంటారు, ఒక రిటర్న్ గిఫ్ట్ కూడా తీసుకున్నాను. అండ్ ఇది పసుపు కుంకుమ అనమాట. అండ్ ఐ షో. సో ఇప్పుడు వి ఆర్ గోనా స్టార్ట్ నౌ. సో నేను ఇందాక చెప్పాను కదా ఇంకో రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి. సో ఇది తీసుకొచ్చాను అనమాట. సో ఇది ఇస్తే చాలా మంచిదని చెప్పారు. అందుకే ఇచ్చే వాళ్ళకి కూడా అండ్ తీసుకునే వాళ్ళకి కూడా, అందుకోసమే ఇది తీసుకొచ్చాను. హౌస్ ఇట్? సో నేను చెప్పినట్టు మొత్తం అంతా ఓపెన్ చేసుకున్నాము. ఇది కూడా ఏంటి రిటర్న్ గిఫ్ట్ కిందే వస్తుంది, బికాజ్ ఇలాంటి బ్యాగ్స్ ఆల్మోస్ట్ యూజ్ చేయవచ్చు. సో అందుకే చూసుకుని క్వాలిటీ తీసుకొచ్చామన్నమాట. దాంతోపాటు నేను ఇందాక చెప్పినట్టు ఇది కూడా దాంట్లో వేస్తున్నాను. అండ్ ఒక్క నిమిషం వస్తా. సారీ, కార్పెట్ వాళ్ళు వచ్చారు, అందుకే వెళ్ళాల్సి వచ్చింది. సో అఫ్కోర్స్ ఇది తాంబూలం పసుపు కుంకుమ యాక్చువల్గా చాలా క్యూట్ అనిపించింది, అందుకే తీసుకొచ్చాను. దాంతోపాటు ఒక బ్లౌజ్ పీస్, ఇది కూడా చాలా బాగా నచ్చి అండ్ చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. నాకు బాగా నచ్చింది. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క డిజైన్లో చాలా బాగుంది. సో అందుకే చూసుకొని సెలెక్ట్ చేసుకొని వచ్చాను. ఇది దీంతో పాటు ఒక ఫ్రూట్స్ అండ్ దెన్ ఒకటి ఫిగర్. ఈ బ్యాగ్ ఫుల్ అయిపోయింది రిషిక. ఏం కాలేదు. సో ఇదన్నమాట, గట్టిగా లాగేసాను. సో ఇది రిటర్న్ గిఫ్ట్. హౌస్ ఇట్? సో ఇప్పుడు ఒకటి నేను రెడీ చేసి చూపించాను, ఇంకా మిగతా అన్నీ రెడీ చేయాలి. వి హ్యావ్ సో మెనీ చేయాలి. సో చేసేసుకుంటాం తర్వాత. యాక్చువల్గా మీకు చూపించే క్రమంలో నేను బ్యాంగిల్ పెట్టడం మర్చిపోయాను. సో ఎస్ ఆఫ్ కోర్స్ బ్యాంగిల్ కూడా కంపల్సరీగా పెట్టాలి, కాబట్టి మళ్ళీ అది పెట్టలేదని పెట్టదాన్ని మీరు, అందుకే బ్యాంగిల్ కూడా పెడుతున్నాను. అండ్ ద గిఫ్ట్ బ్యాగ్ ఇస్ ఒకటి రెడీ అయింది, కానీ చాలా ఉంది. వీ హ్యావ్ టు డూ ఇట్. హౌ మెనీ వీ హ్యావ్? ఫస్ట్ నా వీఆర్ డూయింగ్ 50. రేపు వచ్చేదాన్ని బట్టి వీ హ్యావ్ టు ప్రిపేర్ అనదర్ విచ్ రిమైన్. రిషిక బయట పెడదామంటే ఏంటి రిషిక దీంట్లో ప్యాక్ చేసేసావు? ఇక్కడ స్పేస్ లేదు మేడం. ఓకే. సో వి వర్ ప్రిపేరింగ్ నౌ. అన్నీ అయిపోయింది. ఐ మీన్ ఫస్ట్ 50 అయింది. సో నౌ ఐల్ రిమూవ్ ఇట్ అగైన్. ఇప్పుడు మళ్ళీ రిమూవ్ చేస్తావా? వెన్ యు విల్ రిమూవ్? నౌ ఓన్లీ. రిమూవ్ చేసి I'll keep it nicely so that it will be helpful for you. Okay. Anyhow you'll be there, no? ఇదిగోండి, రేపు ఎర్లీ మార్నింగ్ పూజ పెట్టుకొని స్వీట్స్ రేపు మార్నింగ్ ఓకేనా అని వచ్చి అడుగుతున్నాడు ఒకడు. మార్నింగ్ ఎవరు లేదురా వీడియోలో. ఇది పరిస్థితి మా వాళ్ళు. మార్నింగ్ 7 o'clock రేరా పూజ. ఆ టైంలో ఏదైనా ఓపెన్ ఉంటుంది, నాకు అర్థం కాదు. ఒక నిమిషం ఉండు. ఎప్పుడు అడుగుతారు కదా, నేను ఇది తీసుకుంటాను అనమాట. దీంట్లో రైస్ వేసుకున్నాను, బికాజ్ వెయిట్ ఉండాలి కాబట్టి. దీంట్లో తర్వాత లాస్ట్లో అంతా అయిపోయాక వాటర్, పసుపు, కుంకుమ, కాయిన్, అంటే ఎవరెవరు ఏమేమి వేసుకుంటారో అది ఉంటుంది. అండ్ దీనికి రెండింటికి స్టిక్ చేయాలన్నమాట. మీరు పట్టుకుంటారు. ఇదైతే రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ అంతా రెడీగా ఉంది, హ్యాండ్స్ అది ఇది చెప్పి. కానీ ఫస్ట్ శారీ రెడీ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ శారీ రెడీ చేసుకున్న తర్వాత
ఇంకా అన్ని ప్రాసెస్ షో అవుతాయి. ఈ శారీని అనమాట అమ్మవారికి కడుతున్నాను అండ్ ఇంకోసారి కింద పెడతాను. అంటే ఇదే కదా బ్లౌజ్ పీస్. ప్రస్తుతానికి బ్లౌజ్ పీస్ కట్ చేసుకుంటున్నాను. ఎవ్రీ టైం చెప్పేటట్టు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఫ్రిల్స్ చేసేసుకోవాలి. I came back. She came back. I came back. She took a small break. Banarsi silk. Naya auntie. Banarsi silk. कल दिखाया था ना कोई. I'm eating biryani. कल उस पिक्चर में दिखाया था ना. पिक्चर? नहीं वहाँ पर साड़ी पूछ रहे थे लोग ये कौन सा साड़ी है कौन सा साड़ी. शो में वो भी वो ऐसे ही रहता है. हाँ रहता है बट वो ऐसे ही रहता है उतना नहीं. इसी टाइप का साड़ी था. ఇందాక యాక్చువల్గా నేను ఎవ్రీ టైం చేసే మోడల్ లాగా చేసుకున్నాను. బట్ ఏంటి ఈసారి నేను కొంచెం డిఫరెంట్గా చేయాలనుకుంటున్నాను. పుష్ప ఈ సైడ్ ఎక్కువ ఉంది, నా సైడ్ తక్కువ అవుతుంది. సో అందుకే ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పి మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ చేయాల్సి వస్తుంది. దిస్ ఇస్ ఓకే. యా వెయిట్. నాకు ఈరోజంతా డబుల్ కాదు ట్రిపుల్ వర్క్ అవుతుంది. ఇది సంగతి. నేను ఇందాక నాలాగా నేను చేసుకుంటే కరెక్ట్ చూసి ఏదో మూసిపోయాను. అందుకే ఒకరు చేసిన పనిని ఎప్పుడూ నమ్ముకోకూడదు. మన పని మనం చేయాలి. అట్లా ఏం లేదు. అన్ని దాంట్లో ఉండదు. See? Okay. I'm tying the knot.
అంటే నేనే చెప్పాను కదా అవి కొట్టాలా రేపు ఓకే పోతుంది లేదా సాయంత్రం ఎట్లా పెట్టేనా ఇంత పవర్ లేదు మనలో కలర్స్ ఉన్నాయి వైట్ గ్రీన్ బ్లాక్ స్ట్రైట్ ఉంది కదా యాక్చువల్గా ఈసారి లాస్ట్ టైం మేము పెట్టింది అర్జెంట్లో కాబట్టి మా మమ్మీ వాళ్ళది అక్కడ బెంగళూరు నుంచి సిల్వర్ది తీసుకొచ్చాను అనమాట. ఆ ప్లేస్ ఎక్కువ పెద్దగా ఉంది. ఈసారి అర్జెంట్లో నాకు తెలియకుండా చిన్నది తీసేసుకున్నాను. బట్ నెక్స్ట్ టైంకి నేను మళ్ళీ అప్గ్రేడ్ చేస్తాను. అయినా చాలా బాగుంది మా లక్ష్మి. అమ్మ ఇప్పుడే లిస్ట్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఫ్లవర్ పెట్టట్లేదు, అంటే ఫిల్ అవుతుందో లేదో ఫ్లవర్ పెడితే చూసుకుంటాను. రేపు మార్నింగ్ పెడతాను మళ్ళీ క్లారిఫికేషన్ కంటే. ఇంకేమైనా చేయొచ్చా అని చూడడానికి. ఇంకా పూలు పెట్టచ్చు కదా మనం. పెడతాం, ఇంకెక్కువ వద్దు. ఇక్కడ కవర్ చేయాలి అంతే. నేను ఆరెంజ్ కలర్ పూలు తెచ్చాను ఇక్కడ, అందుకే కమిపాకులు పెట్టాలని చెప్తుంది. డెకరేషన్ చేసింది ఎవరంటే అందుకే క్రెడిట్స్ కోసం ఇట్లా కూర్చున్నాడు అనమాట. కష్టజీవి. హాయ్. సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు కాసేపు పడుకోవడం, ఎందుకంటే ఎక్కువ టైం లేదు. అండ్ పొద్దున లేచి ఇంకా రిమైనింగ్ అన్నీ పొద్దున చేసుకోవాలన్నమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాకటి నుంచి అరేంజ్ చేసుకోవడంలో బిజీ అయిపోయాను కాబట్టి చెప్పలేకపోయాను. సో డెకోర్ వచ్చి వైబ్రెంట్ డెకార్స్ అండ్ రెంటల్స్ చెప్పి నాకు ఈసారి డెకరేషన్ చేసింది. యాక్చువల్గా కొంచెం సింపుల్ అండ్ ఎలిగెంట్గా కావాలని నాకు చాలా ఉండే. సో వాళ్ళతో డిస్కస్ చేశాను. సో ఎక్కువ హడావిడి కాకుండా సింపుల్ అండ్ ఎలిగెంట్గా కావాలని చెప్పి సో కొంచెం డిస్కస్ చేసి మనము ఈ థీమ్ తీసుకొచ్చామన్నమాట. సో ఐఎమ్ సో హ్యాపీ విత్ ద డెకరేషన్. అండ్ ఇక్కడ అన్నీ తీసుకొచ్చారు. అక్కడ ఇందాక పెట్టాము కానీ ఇప్పుడు తీసాము. సో కొత్తది పెట్టడానికి, అంటే ఏమంటారు, బనానా లీఫ్ స్టాండ్ కూడా పెట్టడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, మనము నార్మల్ చిన్న దాంట్లో ఇలా గుచ్చి పెడతాము, అది కాకుండా వాళ్ళే అది పెట్టేశారు. దాంట్లో పెడితే ఇప్పుడు చాలా ఎలిగెంట్గా ఉంటుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ డెకరేషన్. థ్యాంక్ యూ సో మచ్ వైబ్రెంట్ డెకార్స్ అండ్ రెంటల్స్. అండ్ ఇంకా అమ్మవారి గురించి చెప్పాలంటే, అఫ్కోర్స్ స్పేస్ కొంచెం చిన్నదైంది, బట్ ఇట్స్ ఓకే, ఐ విల్ మేనేజ్ సమ్హౌ. అండ్ నెక్స్ట్ టైం నేను డెఫినెట్గా మీరే చూస్తారు కదా, ఐ విల్ బి కమింగ్ విత్ అన్ అప్గ్రేడెడ్ వర్షన్. సో చూడండి, చేసి అయిపోయింది. ఇట్లా అయిపోయాను. టైం ఎంత అయిందో అది నాకు కరెక్ట్గా చెప్పండి. 3. పూజ ఎంతకి? 7. సో పడుకోవడం ఏముండదు, ఇంకొక 2 hours ఇక్కడ ఇలాగా మళ్ళీ 5 లేచి రెడీ అయిపోయి మొత్తం చేసేసుకుంటే అయిపోతుంది. ఇట్స్ ఓకే. అంటే ఇయర్కి నాకు ఒక్కసారి నేను వరలక్ష్మి వ్రతం చాలా ఇష్టపడి చేసుకుంటాను, అందుకోసం నో వరీస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈసారి అమ్మవారికి చేతులు కాళ్ళు కాకుండా, అంటే ఈ కాళ్ళు నేను ఎప్పుడు ఇలా పెట్టడం ట్రై చేయలేదు, ఎప్పుడు చేతులు పెట్టేదాన్ని. బట్ దిస్ టైం కాళ్ళు చేతులు కూడా పెట్టాను. అండ్ అంతేకాకుండా దానికి కాళ్ళు చేతులకి ఇలా గోల్డ్ కూడా తీసుకొచ్చాను. యాక్చువల్గా స్టోన్స్ది కూడా ఉండే, తక్కువలో దొరుకుతున్నది ఇది ఉన్నా కానీ, బట్ వాట్ ఐ థాట్ ఇస్ ఇది కొంచెం లైఫ్ ఉంటుంది అండ్ ఎన్ని ఇయర్స్ అయినా మనం అలాగే యూజ్ చేయవచ్చు అని చెప్పారు. సో అందుకోసము సో ఇలా గోల్డ్ సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చాను అనమాట. అండ్ ఇది కూడా అంతే, ఫస్ట్ టైం ఇలా యాడ్ చేశాను. అండ్ ఇవన్నీ కొత్తవే, అమ్మవారికి బొడ్డానం కావచ్చు, ఇది అది అన్నీ కొత్తవే. అండ్ దిస్ ఆల్సో ఐ లైక్ ఇట్ సో మచ్. ఎవ్రీ టైం నేను ఎల్లో అండ్ రెడ్ ఒక దాంట్లో వస్తుంది, దాంట్లో పెట్టేదాన్ని, బట్ దిస్ టైమ్ ఐ గాట్ ఇట్ ఇన్ గోల్డ్ ఓన్లీ. సో షోల్డర్ పీస్ కూడా
యా అదే షోల్డర్ పీసే చెప్పా. సో ఇవన్నీ, సో ఐ థింక్ ఇవన్నీ ఈసారి కొత్త ఎడిషన్ అనమాట. అండ్ కొత్త మోడల్స్తో తీసుకొచ్చాను. బికాజ్ శారీ ఎలా ఉన్నా సరే మొత్తం ఓవరాల్ గోల్డ్లో ఉంటే ఈ లుక్ బాగుంటుందని అనిపించింది. చూడండి శారీలో కావాలంటే మీరు అన్ని సిల్వర్ ఉంది, బట్ స్టిల్ ఇట్స్ మ్యాచింగ్ అండ్ ఇట్స్ లుకింగ్ ఎలిగెంట్. సో ఇదన్నమాట డెకరేషన్. అండ్ ఇంకో వీడియోలో కానీ లేకపోతే ఇదే వీడియో నాకు తెలియదు. సో నెక్స్ట్ డే ఏం జరుగుతుందనేది మీరు తర్వాత చూడండి. బాయ్ బాయ్.